అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నిశ్చయంగా మేము ఖురాన్ను ఘనమైన రాత్రి యందు అవతరింపచేశాము. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైనది. ఆ రాత్రి యందు దైవదూతలు జిబ్రాయిల్ అలైహిస్సలాం తమ ప్రభువు ఉత్తర్వులపై సమస్త విషయాల నిర్వహణ నిమిత్తం దివి నుంచి భువికి దిగివస్తారు. ఆ రాత్రి ఆశాంతం శాంతియుతమైనది తెల్లవారే వరకు. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ రంజాన్ యొక్క ఈ ఆఖరి రోజులను కూడా అల్హమ్దులిల్లా ప్రసాదించారు. అయితే ఈ గొప్ప చివరి రాత్రులని ఏ విధంగా గడపాలి అంటే, మీరు పూర్తిగా అల్లాహ్ పైనే ఆధారపడి ఉండండి. మీ వ్యవహారాలను అల్లాహకు అప్పగించండి. మార్గదర్శకత్వం కోసం అల్లాహను మాత్రమే వేడుకోండి. ఆయన ముందు మీ నిస్సహాయతను ప్రకటించండి. యా అల్లా, నేను నిన్నే ఆరాధిస్తాను, నిన్ను మాత్రమే నేను సహాయం కోరుతాను అని అల్లాహకు దువాలో చెప్పండి. ఆరాధనలు చేయడంలో అల్లాహ్ మీకు సహాయం చేయాలి అని నిరంతరం అల్లాహను అడగండి. ఎందుకంటే అల్లాహ్ సహాయం లేకుండా మనం ఏ పని చేయలేము. ఒక్క రకాత్ నమాజ్ కూడా మనం చేయలేము. మరియు దువా అనేది విజయం మరియు సహాయం యొక్క ఒక గొప్ప మార్గం. మీరు జీవితంలో విజయం సాధించాలి అన్నా, అల్లాహ్ తరపు నుండి మీకు సహాయం కావాలి రావాలి అన్నా మీరు దువాను తప్పనిసరిగా చేయాలి. మీరు జీవించే చివరి రోజులేమో ఇవి అని అన్నట్లుగా పూర్తిగా ఆరాధన అల్లాహ్ కోసమే చేయండి. మీరు ఎప్పుడైనా లేజీగా ఉంటే మీకు మీరు ఈ విషయాలు గుర్తు తెచ్చుకోండి. 1 గంట లైలతుల్ ఖద్ర్ అంటే 3000 రోజులు, దానికన్నా ఉత్తమమైనది. 8 సంవత్సరాలకు సమానం. మరియు 1 నిమిషం అంటే 50 రోజుల కంటే ఉత్తమమైనది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. వివిధ రకాలైన ఆరాధనలను చేస్తూ ఈ గొప్ప రాత్రులను గడపండి. ఖురాన్ చదవటం లేదా ఖురాన్ యొక్క తర్జుమాని చదవటం, నమాజులు చేయడం, దువాలు అడగడం, జికర్ చేయడం, సదకా చేయడం, మీ ఇంట్లో ఉన్న వారికి ఏదైనా సహాయం చేయడం, ఇలాంటి పనులతో మీ పూర్తి రాత్రిని గడపండి. ఎందుకంటే ఒకే రకమైన ఆరాధన మీరు చేస్తూ ఉన్నారు అంటే, అయితే మనం ఆ ఆరాధనలో లేజీ అయిపోతాం, లేకపోతే విసుగును చెందుతాం. కాబట్టి మార్చి రకరకాల ఆరాధనలన్నిటిలో నిమగ్నమై ఉండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను రాజీ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా ఆరాధన చేయడంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు విజయాన్ని అందిస్తే, అంటే మీరు అనుకున్నట్లుగా మంచిగా పూర్తిగా ఆరాధన చేయగలిగితే, మిమ్మల్ని చూసి మీరు ఆశ్చర్యపోవడం కానీ అహంకారానికి గురవడం కానీ చేయకండి. ఎందుకంటే ఈ భూమిపైన మనకంటే ఎక్కువ కృషి చేసిన అల్లాహ్ యొక్క సేవకులు ఉన్నారు. మనకంటే ఎక్కువ భయభక్తులు కలవారు కూడా ఉన్నారు అని గుర్తుంచుకోండి. ఆరాధనలు మనం చేసినప్పుడు చేసేసామా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. మన ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంగీకరించారా లేదా అన్నదే ముఖ్యం. కాబట్టి ఎంత పూర్తి చేశారు అన్న దాని మీద శ్రద్ధ పెట్టకండి. ప్రతి పని కూడా అల్లాహను రాజీ చేయడానికి చేసి, ఆ పని పూర్తి అయిన తర్వాత, ఆ ఆరాధన పూర్తి అయిన తర్వాత అల్లాహతో క్షమాపణ వేడుకోండి. మరియు అల్లాహని మీరు చేసిన ఆరాధన అంగీకరించమని మారు దువా అడగండి. రంజాన్ యొక్క ఈ ఆఖరి రోజులన్నీ అల్లాహకు నచ్చిన విధంగా జీవించే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.